హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. అందరికీ శుభోదయం. ఈ నూతన సంవత్సరం 2025 అందరికీ శుభం కలగాలని ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలని నమస్కరిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ముందుగా మా గురుగారైనటువంటి పరాయతం నారాయణాచారి గారి పద్మాలకు నమస్కరిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఈరోజు మీ అందరికీ షేర్ చేయబోయేటువంటి ఈ అంశం మా గురుగారు ఎంతో ఆనందంతో నిన్న డిసెంబర్ 31 మాతో షేర్ చేశారు. ఏం లేదు, మా గురువుగారికి 3 సంతానం అనమాట. 2 కుమారులు, 1 కుమార్తె. పెద్ద కుమారుడు ఇస్రోలో జాబ్ చేస్తారు. ఇస్రోలో జాబ్ చేయడం అంటే అది సాధారణ విషయం కాదండి. ఆయన ఇస్రోకి సంబంధించినటువంటి షార్ ప్రాజెక్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా దాదాపు చాలా సంవత్సరాలుగా ఆయన జాబ్ చేసి నిన్న రిటైర్ అయ్యారనమాట. ఆ సందర్భంగా జరిగినటువంటి సన్మాన సభ అనమాట. ఆయన ఎంతో ఆనందంతో వాళ్ళ కుమారుడికి సంబంధించినటువంటి ఫొటోసు అవన్నీ కూడా మాకు షేర్ చేసి ఎంత సంతోషించారు గురువుగారు. అయితే కనుక ఒక విషయం అంటారు కదండి, ఎప్పుడు కూడా తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుత్రోత్సాహం కలగదంట. ఆ పుత్రుడు జన్మించిన తర్వాత జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అని సుమతి శతకంలో ఒక పద్యం ఉందిగా. అలాగే నిన్న ఎంత ఆనందపడిపోయారో మా గురువుగారు. ఆ ఫొటోస్ అన్నీ మాతో షేర్ చేస్తూ ఎంత ఆనందంగా ఉన్నారు. ఒక తల్లిదండ్రులుగా వాళ్ళకి కావాల్సిందంత ఏముందండి. మా గురువుగారు అయితే కుమారుడు చాలా బాగా పాటలు కూడా పాడతారండి. వాళ్ళ యొక్క తండ్రి నుంచి వచ్చినటువంటి తల్లి నుంచి వచ్చినటువంటి సంస్కారంతో మంచి ఉత్తమమైనటువంటి సంతానంగా వాళ్ళ 3 కూడా తీర్చిదిద్దారు మా గురువుగారు. ఆయనకి మా తరపున అంటే మా గురువుగారు శిష్య బృందం అందరి తరపున కూడా ఎన్నో వేల కృతజ్ఞతలు అందరి తరపున నేనే తెలియచేసుకుంటున్నానండి. మంచి సంతానాన్ని పొంది ఆయన యొక్కకి కుమార్తెలకి వాళ్ళ మనవులకి అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ మా అందరి భజనా మండలి ప్రతి ఊరు తరపున కూడా ఆయన యొక్క శేష జీవితం ఆధ్యాత్మికంగా కానీ ఇంకా అన్ని రంగాల్లో కూడా చక్కగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవే మా అందరి నుంచి మీకు అందించేటువంటి కృతజ్ఞతాభివందనలు. మీరు కూడా మీ తండ్రి గారిలాగా చక్కగా సంతోషమైనటువంటి ఆనందమైనటువంటి ఆధ్యాత్మిక శేష జీవితం ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో పొందాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. మీ అందరికి కూడా ఇవే మా శుభాభినందనలు.